ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావంతో దేశంలోనూ గ్యాస్ కష్టాలు మొదలయ్యాయి. కరీంనగర్లో గిరాకీ డిమాండ్కు కేర్ ఆఫ్ అయిన ఓ హోటల్ మూతపడింది. కమాన్ చౌరాస్తాలో నిత్యం ఉదయం నుంచి అర్ధరాత్రి 12:30 వరకు కూడా బిజీగా వినియోగదారుల రద్దీతో కనిపించే లక్ష్మీశ్రీ హోటల్ మూతపడింది. గ్యాస్ కొరతతో హోటల్ మూసివేస్తున్నట్లు కస్టమర్స్ సహకరించాలని కోరుతూ ఆ హోటల్ నిర్వాహకులు ఓ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. గ్యాస్ సిలిండర్లు సరఫరా లేక బంద్ అవుతున్న హోటల్స్ గురించి కరీంనగర్ నుంచి మా కరెస్పాండెంట్ రమణ మరిన్ని వివరాలు అందిస్తారు. పశ్చిమాసియా యుద్ధ ప్రభావం ఇప్పుడు పూర్తిగా హోటల్ ఇండస్ట్రీని అతలాకుతలం చేస్తుంది. ఇప్పటికే చిన్న హోటల్స్ అన్నీ కూడా మూతపడుతున్నాయి. పెద్ద హోటల్స్ కూడా మూతపడే పరిస్థితికి చేరుకుంటున్నాయి. ముఖ్యంగా గ్యాస్ సిలిండర్స్ దొరకకపోవడము, వాణిజ్య అవసరాల కోసము లభించే సిలిండర్స్కు డబ్బులు ఎక్కువ చెల్లించడంతో మన కరీంనగర్లో నేను మీకు కమాన్ రోడ్లో ఒక టిఫిన్ సెంటర్ చూపిస్తున్నా. ఈ టిఫిన్ సెంటర్ చాలా బిజీగా ఉంటుంది. వాస్తవంగా కరీంనగర్లో ఇంత బిజీ టిఫిన్ సెంటర్ ఉండదు. కానీ ఈ రోజు నుంచి గ్యాస్ సరఫరా లేనందున ఈ టిఫిన్ సెంటర్ బంద్ చేస్తూ ఉన్నామని చెప్పేసి కస్టమర్లకు సహకరించాలని చెప్పేసి ఇక్కడ ఇడ్లీ బండి సీన్ పేరుతోని ఒక ఫ్లెక్సీ వెలిసింది మనం చూడవచ్చు. ఒకసారి మనం దాని యజమానున్నారు, వారితో మనం మాట్లాడదాం. ఎందుకు బంద్ చేశారు కనుక్కుందాం. అన్న, ఏమైంది? చాలా బిజీ ఉండేది, అసలు ఇంత పెద్ద టిఫిన్ సెంటర్ ఎట్లా మూతపడ్డది, ఏంది కారణం? అందరూ తెలిసిన విషయమే సార్. గ్యాస్ కొరత వల్ల బంద్ చేయడం జరిగింది, అంతే. వేరే ప్రాబ్లం ఏం లేదు. గ్యాస్ కొరత వల్ల బంద్ చేయడం జరిగింది. అంటే జనరల్గా ఇక్కడికి చాలామంది టిఫిన్ చేయడానికి ఉదయం రాత్రి 12 తర్వాత కూడా ఈ టిఫిన్ సెంటర్ నడుస్తుంది. ఒకవేళ కస్టమర్స్ వచ్చినప్పుడు మీరు ఏం చేస్తున్నారు? అంటే ఇది మూసేసుకొని ఒక ఫ్లెక్సీ పెట్టి వెళ్ళిపోతున్నారా ఎట్లా? లేదు సార్, ఆల్రెడీ 2 days నుంచి మేము ప్రిపేర్ అవుతున్నాం. 2 days తర్వాత గ్యాస్ ఉండట్లేదు, మేము బంద్ చేస్తాను, దయచేసి సహకరించాలని చెప్పి 2 days బిఫోర్ నుంచి మేము ప్రిపేర్ చెప్తున్నాం సార్ కస్టమర్లకు. ఇక అదే మాకు. అంటే రెగ్యులర్గా మీరు టిఫిన్ సెంటర్ నడిపినప్పుడు మీకు ఎంత గిరాకీ అయ్యేది, రోజుకు ఎంతమంది కస్టమర్స్ వచ్చిపోయేటి వాళ్ళు, మీకు ఒక అంచనా, ఒక లెక్క ఉంటుంది కదా, ఎట్లా ఉండేది పరిస్థితి? గిరాకీ అంటే అది ఇన్ఫ్లేషన్ ఉంటుంది, అప్ అండ్ డౌన్ అవుతాను కాబట్టి దానికి కరెక్ట్ లేదు. కానీ మా దగ్గర 20 నుంచి 30 మెంబర్స్ వర్కర్స్ ఉన్నారు సార్. వాళ్ళందరూ పనిచేస్తారు మా దగ్గర, డే అండ్ నైట్ పనిచేస్తారు. లేడీస్ ఉన్నారు, వేరే రాష్ట్రానికి వెళ్ళి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు మా దగ్గర. కాబట్టి ఇట్లా బంద్ చేసుకుంటే వాళ్ళు కూడా ఇబ్బంది అవుతుంది సార్. దాదాపు ఉదయం నుంచి రాత్రి 12 గంటల వరకు కూడా మీ టిఫిన్ సెంటర్ తెరిచే ఉంటుంది కదా. అసలు అంత బిజీ టిఫిన్ సెంటర్ ఇప్పుడు మూతపడడంతో కస్టమర్స్ ఏమంటున్నారు? కస్టమర్ కూడా చాలా ఇబ్బంది అవుతుంది సార్. వాళ్ళు కూడా వేరే కాడ తినలేకపోతున్నారు. సార్ మీరు తీస్తే బాగుంటుంది సార్ అంటే, ఉన్న ప్రాబ్లం అందరూ తెలిసింది, క్రైసిస్ ఇది, వాళ్ళు పెట్టి క్రైసిస్ ఉన్నది. కాబట్టి వాళ్ళు కూడా చెప్తున్నాం అడ్జస్ట్ చేయండి 2-3 days. ఆల్రెడీ మా సైట్ వెళ్ళాడు అక్కడికి, ఇది మన ఇండక్షన్ స్టవ్ గురించి. ఎలక్ట్రికల్ స్టవ్స్ కొత్తగా వచ్చాయి మార్కెట్లకి, అది తీసుకొద్దని చెప్పి ఆల్రెడీ విజయవాడ వెళ్ళడం జరిగింది. ప్రస్తుతం వాళ్ళు అక్కడనే ఉన్నారు. ఒకవేళ తీసుకొచ్చి ఉంటే రేపని వెళ్ళినా మళ్ళీ ప్రారంభించే అవకాశం ఉన్నది. అంటే ఇండక్షన్ స్టవ్స్తో నడిపిస్తారా? నడిపిస్తాం సార్. దాని కెపాసిటీ వేరే ఉంటాయి కదా సార్, మోడల్స్ వేరే ఉంటాయి కాబట్టి 30 నుంచి 1 lakh వరకు ఉంటాయి. మనకి ఏ సెట్ అవుతుంది, ఏది మనకు పనిచేస్తే చూస్ చేసుకొని తీసుకురావడం జరుగుతుంది. మీరు మాస్టర్గా ఉన్నారు కదా, అసలు ఏంటి సమస్య, ఏంటి మీరు ఏం గుర్తించారు? అన్న, గ్యాస్ లేదు అంటే ఏం పని రాదు హోటల్కి. గ్యాస్ దొరకలేదు, గట్లా హోటల్ బంద్ అయింది. ఇంకా ఏం లేదు. నేను ఇక్కడికి కాదు, నేను బయట చెల్లి వచ్చిన, నాకే కూడా ఇబ్బంది అవుతుంది. హోటల్ బంద్ ఉంటే నాదే కలకత్తా, పవర్ సిటీ. చాలా మంది క్యూ లైన్లలో వెయిట్ చేస్తారు. అలాంటి టిఫిన్ సెంటర్ ఇప్పుడు గ్యాస్ ఎఫెక్ట్తో మొత్తంగా మూతపడిపోయింది. పశ్చిమాసియాలో జరుగుతున్న ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధంతో మొత్తంగా ఒక ఇండస్ట్రీ అంతా కూడా ఒక కుదుపుకు లోనైందనే విషయాన్ని మనం ఇక్కడ దృశ్యాల్లో చూడవచ్చు. ఆ డిస్ప్లేలో మనము ఫ్లెక్సీలో కూడా మనం గమనించవచ్చు. కెమెరా పర్సన్ సతీష్తో రమణ, సాక్షి టీవీ, కరీంనగర్.